ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. థ్యాంక్ యూ లాట్. ఫస్ట్ ఫోన్ చేయమన్నా మీకు చేశాను. ఏటీఎంకి తెచ్చుకోవాలి కానీ నేను కూడా రెండో బాబు దిస్ ఇస్ నైస్ బ్రో, బట్ నాకు కొంచెం నచ్చలేదు. నాట్ సాటిస్ఫైడ్ విత్ ద థింగ్, బట్ చూద్దాంలే ఏమవుతుందో. లెట్స్ గో ఇంటికి. సారీ ఇంటర్వ్యూ కూడా మర్చిపోయినా కదా. సో యాక్చువల్లీ నేను సోలో రైడ్కి వచ్చిన, సోలో ట్రిప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమనుకుందా. సో ఫస్ట్ ట్రిప్ సోలో ట్రిప్ మన 1 వీక్ అనుకుంటున్నాం, మరి ఏమైతే చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మన మంగళగిరికి వచ్చా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూద్దాం. చెక్ వైబ్ చెక్, నాట్ బ్యాడ్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. వావ్ వావ్, ప్యూర్ వైబ్స్ బ్రో. ఏముంది బ్రో బాబు, ఇంకా బైక్ పెద్దగా ఉన్నది, అక్కడికి ఏమున్నది. ఓకే లెట్స్ గో ఇన్సైడ్. సో నరసింహస్వామి టెంపుల్ అయితే వేరే ఉండే గైస్. లోపల అయితే ఏ అమ్మ ఏముండే అంటే లైక్ నార్మల్గానే ఇప్పుడు నరసింహస్వామి మనకు బయట ఇప్పుడు యాదగిరిగుట్టలు ఎట్లుంటుందో అట్లనే సేమ్ అట్లనే ఉన్నారు. కానీ దిస్ వాజ్ సంథింగ్ లైక్ ఏదో ఇట్లా అన్నోన్ ఇన్విటేషన్ లాగా. నేను సడన్గా వచ్చేసిన మంగళగిరికి, ఎందుకో నాకు అనిపించలే వస్తున్నా అని చెప్పి. సేమ్ పొద్దున బి కనకదుర్గమ్మ బి ప్లాన్లో లేకుండే అసలు. ఏదో ఇట్లా నాన్ స్టాప్లో నాన్ సింగ్లో వచ్చేసింది. లైక్ ఎట్లా అంటే దేవర్ లైక్ కాలింగ్ మీ, అంటే ఒక అన్నోన్ ఇన్విటేషన్ లాగా నేను చూడాలి అన్నట్టు సంథింగ్ ఏదో అట్లుండే. బాగా ఎమోషనల్ అయిపోయాయి అనమాట. అండ్ నౌ ఐఎమ్ ఎట్ మంగళగిరి రైల్వే స్టేషన్. కానీ ఏం చెప్పలేదు మేము స్టేషన్ దగ్గర అయితే చూడవసరం. మీరందరూ అంతా ఖాళీ. బ్యాక్ సైడ్ చూపిస్తా, అంతా ఖాళీ. ఓన్లీ మీ అండ్ మై డెవిల్ ఆర్ మూవింగ్. సారీ డెవిల్ అంటారా. ఈరోజు 1 డిసెంబర్ కాబట్టి ఏకాదశి అంట. ఇట్స్ అ గుడ్ డే యాక్చువల్లీ. సో అన్నీ కలిసి వస్తున్నాయో తెలియదు. ఇదే కలిసి వచ్చి జాబ్ ఏమైనా వస్తే బాగుండు, లేదంటే మంచి సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా బాగుండు. లెట్స్ సీ. నెక్స్ట్ నేను సేమ్ మంగళగిరి నుంచి విజయవాడ పోయి, విజయవాడ నుంచి వైజాగ్ పోతా. వైజాగ్కి వెళ్ళి వైజాగ్లో రూమ్ తీసుకున్నాక చూద్దాం మ్యాటర్ ఏందో. నిద్ర ఫుల్ డేంజర్గా వస్తున్నది. లెట్స్ గో అండ్ సీ. ట్రైన్ బోర్డ్ అయితే ఫస్ట్. అన్నీ జనరలే, జనరల్ జిందాబాద్. బాబు ఏంద్రా బాబు రష్ అమ్మ. ఎప్పుడు నేను చెప్తున్నా కదా, ఫిక్స్ మైండ్లో పెట్టుకోండి. జనరల్ ఎక్కుతున్నారు అంటే నార్త్ నుంచి వచ్చే ట్రైన్స్, ఎస్పెషలీ లక్నో, హౌరా, యూపీ అవన్నీ వస్తాయి. ఆ ట్రైన్స్ అని అవాయిడ్ చేసేయండి. ముద్ద ఇంకా లేట్ అయితే లేట్ అయింది, కానీ అవాయిడ్ చేసి దిగాలి. అవి అవాయిడ్ చేస్తే కానీ మనకు సెట్ కాదు. అమ్మ బతికినాం రా బాబు. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ విశాఖపట్నం. పోతా ఏడన్నా తింటారా బాబు, మస్తు ఆకలి అవుతుంది. విశాఖపట్నం ఆల్ టైమ్ ఫ్లాగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే సో రీచ్డ్ ఇన్ అదేందా ప్లేస్ విశాఖపట్నం. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మంచి క్లీన్ ఉంది సిటీ, మస్తు క్లీన్ ఉంది గాయస్ సిటీ. మీకు చూపిస్తాను ఉండండి. నార్మల్గా మన హైదరాబాద్ అట్లా ఉంటున్నది సిటీ, కానీ మెయిన్ సిటీ కాబట్టి జర మంచిగానే ఫోకస్ చేశారు. బట్ కంపేరింగ్ టు అవర్ హైదరాబాద్ ఈజ్ బెస్ట్ ఇయర్. కానీ సిటీస్ అన్న మాత్రం బెస్టే. వైజాగ్ బి వస్తున్నది, బట్ కంపేరింగ్ మన హైదరాబాద్ బెస్ట్ అన్నిటికంటే. సో నార్మల్గా గుద్దవాళ్ళు ఆకలైతుంటే బయటకు వచ్చిన ఏమైనా తిందాము అని చెప్పి. మనకి నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ, ఎక్కువ వెజ్ ఆప్షన్సే. పరోటా గీరోటా అన్నీ అవే ఉన్నాయి తినడానికి. కానీ
ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదన్నా నాన్ వెజ్ ఇప్పుడు మన హైదరాబాద్ ఎక్కడ పోయినా మనకి బిర్యానీ అలవాటు కాబట్టి మనం నార్మల్గా ఫస్ట్ బిర్యానీ కోసమే చూస్తాం. ఇక్కడ బిర్యానీ కోసం చూస్తే ఏమవుతుంది అంటే నీకు పులావ్ వస్తుంది, బిర్యానీ కాదు అది. దమ్ బిర్యానీ చెప్పి పులావ్ పెడతారు. పులావ్ మళ్ళీ ఆ పులావ్కి 400-500 ఛార్జెస్. దాని బిర్యానీ అని పేరు పెట్టి 400-500 ఛార్జెస్. బిస్కెట్ అయిపోయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఇప్పుడు మన వైజాగ్లో మాత్రం మోస్ట్లీ గోఫర్ వెజ్ ఫుడ్స్ ఓన్లీ. వెజ్ ఆప్షన్స్ మీకు చాలా ఉంటాయి. నాన్ వెజ్ ఆప్షన్స్ ఆర్ వెరీ లెస్. డిసప్పాయింట్ అయిపోయిన అక్కడనే. అండ్ సో ఫార్ అవర్ ట్రిప్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ లెట్స్ ఎండ్ ద వీడియో టుడే. రేపు వైజాగ్లో ఓపెన్ చేద్దాం. బైక్ రెంటల్స్ చూద్దాం, చేయాలా వద్దా చూస్తున్నా బైక్ రెంటల్స్. ఎందుకంటే అరకు వ్యాలీ ఉండే, అరకు వ్యాలీ కొంచెం ఎందుకో సిచ్యువేషన్ డిమాండ్స్ పట్ల క్యాన్సిల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఐ థింక్ వీ షుడ్ క్యాన్సిల్ అరకు వ్యాలీ. చూద్దాం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే ఓన్లీ అరకు కోసం వద్దాం. కానీ ఇప్పుడు అంతా వెదర్ వల్ల కొంచెం సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. మన సోలో ట్రిప్ డే 1 ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ నా కోసం ప్రేయర్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చిన వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. నాకు తెలిసి ఎవరు చూడడం లేపు, కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో చూస్తే మన నెక్స్ట్ వీడియోస్ కూడా చూసుకోండి. కొంచెం బాగానే టైంపాసే ఉంటుంది కానీ ఎక్కువ ఏమి ఉండదు. నార్మల్గా ఇది చేస్తాం. మనం పైగా నేను బుక్ చేసుకున్న రూము క్యాప్సూల్స్, నాప్ అండ్ గో క్యాప్సూల్స్ ఉంటాయి. నార్మల్ సోలో ట్రావెలర్ వస్తే 300 రూపీస్ పెట్టి ఒక బెడ్ ఇస్తాడు సాల్ మనకు. అది దాంట్లో పండుకున్నామంటే సుఖం. ఇంకా ఇప్పుడు పోయి పండుకుంటే డైరెక్ట్ రేపు పొద్దున 10 o'clock లేవాలి. 12 hours పండుకుంటాను. స్లీపే లేదు. సండే నైట్ ఎక్కిన, సండే నైట్ నుంచి ఇప్పుడు దాకా హార్డ్లీ ఒక 2-3 hours పండుకుంటా. అది ఇప్పుడు ట్రైన్లో జర్నీలోనే. ఇప్పుడు మంచిగా పండుకుంటే ఇప్పుడు బాడీ బీ ఊతున్నది. ఎందుకు ఊతుంది ఏంటంటే ట్రైన్ వల్ల. పైగా ఇంకా జనరల్ డబ్బాలు కాబట్టి అమ్మో మీకు చెప్పిన నేను అస్సలు యూపీ కొడుకులు వస్తారా నాయన, అసలు కూర్చొనియరు, ఏం చేయనియరు. ఐ థింక్ చాలా ఇక నేను పోయి రెస్ట్ తీసుకుంటా. బయట పోయిన లొకేషన్ చూపిస్తాను. దిస్ ఈజ్ ద్వారకా నగర్, ద్వారకా సర్కిల్ అనమాట. అండ్ దేర్ ఈజ్ అవర్ నాప్ అండ్ గో. ప్రమోషన్ ఏం లేదు, బట్ కంపారిటివ్లీ ఇట్స్ ఓకే ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అంతే ఇక తెలిసే ఏం చేయాలో మీకు చేసేయండి. బాయ్, లవ్ యూ టూ.